హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ లా సెట్ అండ్ పీజీఎల్ సెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అయితే అయింది ఇదివరకే. సో ఇంకా ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయలేదో నేను మీకు ఈ వీడియోలో ఒక డెమో అయితే చూపిస్తాను, ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనేది. ఓకేనా? సో ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరైతే చూడొచ్చు అనమాట. లా సెట్ 3YDC అండ్ 5YDCకి సంబంధించి కేటగిరీ వైజ్గా ఓసీ అండ్ బీసీ వాళ్ళు 900 రూపీస్, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళు 600 రూపీస్ అయితే పే చేసుకోవాలి. అలానే ఎల్ఎల్ఎం ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరైతే ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళు 1100 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళు 900 రూపీస్ అయితే పే చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇందులో ఇక్కడ చూడండి, స్టెప్ 1 అప్లికేషన్ ఫీ పేమెంట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. ఆఫ్టర్ దట్ ఇక్కడ మీరు కొన్ని మ్యాండేటరీ ఫిల్స్ ఉంటాయన్నమాట. ఇక స్టార్ మార్క్ ఉంది చూడండి, ఇవన్నీ మ్యాండేటరీ అనమాట. ఇదంతా కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో యాజ్ పర్ మీరు ఎస్ఎస్సి మెమో ప్రకారం నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా. ఆఫ్టర్ దట్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏమైనా ఉంటే ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇవ్వండి, తర్వాత స్ట్రీమ్ కోర్స్. ఓకేనా? సో ఇప్పుడు మీరు 3YDC ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారా, 5YDC ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారా, ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే? సో వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, సో మీరు 3YDC అయితేనేమో డిగ్రీలో మీ ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. 5YDC అయితేనేమో ఇంటర్మీడియట్ అనమాట. సో ఆఫ్టర్ ఇంటర్ మీరు 5YDC చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇంటర్లో డిప్లొమానా లేదా ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎల్ఎల్ఎం అయితేనేమో మీరు 5YDCయా 3YDC కంప్లీట్ చేశారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఇప్పుడు ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, కేటగిరీ చేయండి. ఓకేనా? సో ఇదంతా కూడా మీరు ఇక్కడ ఇచ్చేసి పేమెంట్ టైప్ మీద క్లిక్ చేయండి. నెట్ బ్యాంకింగా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా చూస్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో స్టూడెంట్స్, నేను కూడా కొన్ని అప్లికేషన్ సబ్మిట్ చేశాను లా సెట్కి సంబంధించి. డెబిట్ కార్డ్ ద్వారా అయితే నాకు సర్వర్ ఇష్యూ అయితే వస్తుందన్నమాట. నేను చాలాసార్లు ట్రై చేశాను, బట్ మీరు ఒకసారి ట్రై చేయండి. డెబిట్ కార్డ్ నుంచి అవ్వకపోతే మాత్రం మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేసుకోండి. ఓకేనా? సో ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. నేను ఇక్కడ యూజర్ గైడ్ చూపిస్తాను చూడండి. సో ప్రొసీడ్ టు ఫిల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేమెంట్ చేయమని చెప్పేసి కనిపిస్తుంది. సో మీరు నెట్ బ్యాంకింగ్ అయితే దానికి వేరే పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో వన్స్ ఇలా వచ్చిన తర్వాత మీరు పేమెంట్ చేసేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా వస్తుంది, యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ, యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని చెప్పేసి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఓకేనా? సో ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని మీరు కాపీ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం బ్లర్ అయితే ఉందన్నమాట ఈ యూజర్ గైడ్లో. సో దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. మీరు డైరెక్ట్ అక్కడ నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే మీరు బ్యాక్ వచ్చేసి ఇందాక పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంది కదా, సో దాంతో ఇక్కడ మీరు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక చూడండి. సో చూడండి, ఇక్కడ మీరు పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది, సక్సెస్ అని చెప్పేసి కూడా స్టేటస్ కనిపిస్తుంది అనమాట. ఓకే? వన్స్ ఇది డన్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసుకొని ఇందాక వచ్చింది చూడండి ఇక్కడ ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడి. సో అది ఇక్కడ ఇచ్చేయండి. హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. చూడండి. సో మీకు ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓకే, ఇక చూడండి, అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అంతా కూడా ఇచ్చేయండి మీరు. ఓకే? సో ఇదంతా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. చాలా జాగ్రత్తగా ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఫిల్ చేసుకోండి. ఓకే? సో ఈ డీటెయిల్స్ వన్స్ ఫిల్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మీ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలానే మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీరైతే ప్రిఫరెన్స్ వైజ్గా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే? ఇదంతా ఇచ్చేసి మీరు ఇక్కడ సేవ్, ప్రివ్యూ, సబ్మిట్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది. మీరు సబ్మిట్ చేసుకోండి. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ అయితే వస్తుందన్నమాట. అది సేవ్ చేసుకోండి, లేదంటే ప్రింట్ అయితే తీసుకోండి. ఓకే? సో చూడండి, ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుందన్నమాట. ఓకే? సో ఇది ఎనీ ఇష్యూస్ వల్ల మీరు మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ అవ్వకపోతే ఒకసారి మళ్ళీ మెయిన్ వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఒక ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఎస్, డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది చూడండి. దీని మీద ఇక్కడ ప్రింట్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట మీ యొక్క అప్లికేషన్ని. ఓకేనా?
సో స్టూడెంట్స్ ఈ విధంగా చాలా సింపుల్గా చాలా ఈజీగా మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసుకోవచ్చు తెలంగాణ లా సెట్ అండ్ పీజీఎల్ సెట్ 2025కి సంబంధించి. ఓకేనా? సో ట్రై చేయండి, మీకు వస్తే మీరు చేయండి, లేదంటే బయటికి వెళ్ళి నెట్ సెంటర్ ఆర్ మీ సేవా సెంటర్కి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోండి. ఓకేనా? సో స్టూడెంట్స్ ఇది వీడియో అయితే. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఫర్దర్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.